హలో బడీస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా వ్లాగ్ వచ్చేసి మెంతి కూర పప్పు ఎలా ప్రిపేర్ చేస్తాం చూసేయండి. ఒక కుక్కర్లో 2 గ్లాసెస్ ఆఫ్ పప్పు వేసి మంచిగా వాష్ చేసుకోవాలి. క్లీన్గా వాష్ చేశాక పక్కకు పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీలో పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే పచ్చిమిర్చి మెత్తగా అయితే పప్పులో టేస్ట్ బాగుంటుంది. అది పప్పులో వేసుకోండి. పప్పులో వేసాక తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసాక 2 స్పూన్స్ కారం వేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకొని 2 టొమాటోస్ కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం చింతపండు వేసుకోండి. దాంట్లో మెంతి కూర మంచిగా వాష్ చేసుకొని కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోండి. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్నాక నేను పచ్చిమిర్చి కారం 2 వేసుకున్నాను. కానీ మీకు నచ్చితే పచ్చిమిర్చి ఒకటే వేసుకోండి. 2 వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒక స్పూన్ జీలకర్ర, ఒక 2 స్పూన్స్ ఉప్పు వేసుకొని మూత పెట్టి గ్యాస్ ఆన్ చేయండి. ఒక 4 విజిల్స్ చేసుకున్నాను నేను. మీరు ఎంత ఉడుకుతుంది అంతవరకు విజిల్స్ చేసుకోండి. 2-3 చేసుకోండి. కానీ మనకు ఒక 4 విజిల్స్ అవుతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. పప్పు బాగా మెత్తగా ఉడికింది. చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా ఉడకాలి. ఇప్పుడు పప్పుని పక్కకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు పప్పుని మెత్తగా స్మాష్ చేసుకోండి. మీ దగ్గర స్మాషర్ ఉంటే దాంతో చేసుకోండి. కానీ మేము పాత పద్ధతిలోనే ఇలా పప్పు కట్టెని తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకుంటున్నాము. మెత్తగా స్మాష్ అవ్వాలి. తర్వాత ఇప్పుడు పప్పులో తాలింపు వేసుకుందాం. గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 2 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడిగా అవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకుందాం. తర్వాత దాంట్లో కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి వేసుకుందాం. టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకుంటే. 3-4 ఎండుమిర్చి వేసుకోవాలి. కొంచెం కల్లేమాకు వేసుకుందాం. ఇప్పుడు మన తాలింపు రెడీ అయింది. మనం ఇప్పుడు పప్పులో వేసుకుందాం. తాలింపుని వేసుకున్నాక చూడండి ఎంత రుచిగా కనిపిస్తుందో. ఆకుకూరల్లో మెంతి కూర, పప్పుల్లో అదిరే రుచి. చూశారు కదా, మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏం కావాలో కామెంట్ చేయండి.